బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు యాక్టర్ ప్రకాష్ రాజ్ రాబోతున్నారు. ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. జంగిల్ రమ్మీ యాడ్ లో యాక్ట్ చేశారు, దాన్ని ప్రమోట్ చేశారు. ప్రకాష్ రాజ్ 10 రోజుల క్రితమే ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు యాక్టర్ ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. విచారణను ఎదుర్కోబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కొద్దిసేపటిమే సీనియర్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. ఇప్పటికే మనం చూడొచ్చు, ప్రకాష్ రాజ్తో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీలపై మొత్తం 29 మందిపై ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో దగ్గుబాటి రానాతో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, అదేవిధంగా ప్రకాష్ రాజ్కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ప్రకాష్ రాజు నేరుగా ఈడీ ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. ప్రకాష్ రాజు గతంలో జంగిల్ రమ్మీ అనేటువంటి ఒక యాప్లో ఇతను బెట్టింగ్ ప్రమోషన్ చేయడం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినటువంటి డబ్బులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ప్రధాన అభియోగాలతో ఈడీ అధికారులు ఈ కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ప్రస్తుతం ఈసీఆర్ నమోదు చేసి వారందరూ కూడా 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది సీరియల్ నటులకు కూడా ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రకాష్ రాజ్ కొద్దిసేపమే ఈడీ విచారణకు హాజరు కావడం. అతను చేసినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించినటువంటి వివరాలతో పాటు అతను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా కూపీలాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజ్ ఈడీ కార్యానికి ఒక్కరు మాత్రమే ఈడీ విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ రోజు విచారణ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ని అనేక ప్రశ్నలు కూడా ఈడీ అధికారులు సంధించే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్ ఎక్కడెక్కడ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడు, దాని ద్వారా ఎంత మొత్తంలో ఇతనికి లబ్ధి చేకూరింది, అయితే డబ్బులు ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, అది చెక్ రూపంలో జరిగిందా, ఏదైనా బ్యాంక్ రూపంలో నేరుగా జరిగిందా, డైరెక్ట్గా క్యాష్ ఇచ్చారా, వీటన్నిటికి సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా కూపీలాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రకాష్ రావు మాత్రం ఈ రోజు విచారణ కాదని మరికాసేపులోనే ఈడీ అధికారులు అతన్ని విచారించి అతని స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సునీల్, ప్రధానంగా మనం చూసుకుంటే ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది, ఏ ప్రశ్నలు ఆయనపై సంధించే ఛాన్స్ ఉంది? బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఎక్కడెక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు, ఏ యాప్లో చేశారు, ఎన్ని యాప్స్లో మీరు బెట్టింగ్ ప్రమోషన్ చేశారు, ఎంత మొత్తంలో మీకు డబ్బులు వచ్చాయి, దానివల్ల ఎంత లబ్ధి చేకూరింది, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ప్రకాష్ రాజ్ని అనేక ప్రశ్నలు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్లో పై అనేక కేసులు కూడా నమోదుకోవడం జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైనటువంటి కేసుని బేస్ చేసుకొని ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు కేసు రిజిస్ట్రేషన్ చేసుకుని వారందరూ కూడా నోటీసులు సర్వ్ చేయడం. ఇందులో భాగంగానే దగ్గుబాటి రానాతో పాటు ఈ హీరో విజయ్ దేవరకొండ ఆగస్టు 11వ తేదీన మరొకసారి ఈడీ ముందు హాజరు కావాలని కూడా నోటీసులు సర్వ్ చేసింది. ఎందుకంటే ముందస్తుగా ఇచ్చినటువంటి నోటీసులో తాము ముందస్తుగా ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నామని హీరో దగ్గుబాటి రానాతో పాటు విజయ్ దేవరకొండ ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం అందించిన నేపథ్యంలో ఆగస్టు 11వ తేదీన వారి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు మరొకసారి వారికి నోటీసు సర్వ్ చేసింది. మరోవైపు ప్రకాష్ రాజ్ ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ విచారణకు హాజరు కావాలని గత 10 రోజుల క్రితమే ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేసింది. మొత్తం 36 బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేసినటువంటి వారందరూ కూడా ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేసింది. మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు అటు యూట్యూబర్స్తో పాటు మరోవైపు సీరియల్ ఆర్టిస్టులకు కూడా ఈడీ అధికారులు నోటీసు సర్వ్ చేసింది. గతంలోనే మనం చూసాం, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు సినీ నటులు, అదేవిధంగా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కొంతమంది సీరియల్ నటులు కూడా విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. అదే తరాలో మాదాపూర్లో నమోదైన కేసులో కూడా కొంతమంది విచారణకు హాజరయ్యారు, మరికొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక ఈ రోజు విచారణకు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ను కూడా అనేక కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన వివరాలతో పాటు అతను అటు ప్రమోషన్ చేసినటువంటి జంగిల్ రమ్మీ సంబంధించినటువంటి వివరాలతో పాటు అటు డబ్బులు ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా డబ్బులు వచ్చాయి, వీటన్నిటికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలపై కూడా ప్రకాష్ రాజ్ని పూర్తిగా ఈడీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. జనశ్రీ, రైట్, థ్యాంక్ యూ సునీల్.
రెడ్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ముందుకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. జంగిల్ రమ్మి యాడ్లో యాక్ట్ చేసి ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్ 10 రోజుల క్రితమే నోటీసులు అందుకున్నారు. అయితే మొత్తం 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీస్ కి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆ విధంగా తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా ఈడీ కూడా కేసు ఫైల్ చేసి విచారణ చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఈడీ ముందుకు హాజరయ్యారు. అయితే ఆయనపై ఏ విధమైన ప్రశ్నలు సంధిస్తారు అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇప్పటి వరకు ఎన్ని యాడ్స్ లో యాక్ట్ చేశారు, డబ్బులు ఎలా అందుకున్నారు, ఇలాంటి పలు కోణాల్లో కూడా ఆయనపై ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది. ఈయన తర్వాత మరికొంతమందిని కూడా విచారించే ఛాన్స్ కనిపిస్తోంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క తేదీని జారీ చేసి ఆ తేదీలో విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్స్ పై కావచ్చు, సీరియల్ యాక్టర్స్ కావచ్చు, హీరోలు హీరోయిన్ల మీద కూడా కేసు ఫైల్ చేశారు. ఒక్కొక్కరిని విచారించుకుంటూ ముందుకెళ్తోంది ఈడీ.